హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వెడ్నెస్‌డే రోజు వ్లాగ్ అండి. వెడ్నెస్‌డే మార్నింగ్ టు నైట్ రొటీన్‌ని షేర్ చేస్తాను. ఈరోజు మార్నింగే ఎండొచ్చిందండి. నేనొచ్చిన తర్వాత మార్నింగ్ టైంలో ఎండొచ్చిందనమాట. ఇంక సరే వర్షం తగ్గినట్టుంది. కొంచెం క్లీనింగ్ పనులవి స్టార్ట్ చేసుకుందాం ఈరోజు అని అనుకున్నాను. ఇంకిక్కడ మార్నింగ్ లేవగానే పిల్లల కోసం బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు పిల్లల బాక్స్‌లోకి చాలా సింపుల్‌గా, టేస్టీగా స్వీట్ కార్న్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ స్వీట్ కార్న్ రైస్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసి, జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత, అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకున్న తర్వాత, ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి ఈ విధంగా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. బీన్స్, పన్నీర్, క్యాప్సికమ్ అలాగే మీ పిల్లలు ఆకుకూర ఇష్టంగా తింటే గనక ఏమైనా ఆకుకూరలు అవైలబుల్ ఉంటే గనక అవి కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆహ్, స్వీట్ కార్న్ అలాగే క్యారెట్ మాత్రమే యాడ్ చేశాను. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. అలాగే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవి 2 ఆప్షనల్ అనమాట. మీ పిల్లలు ఎక్కువ స్పైసెస్ తినకపోతే గనక అవి తగ్గించుకోండి. లేదంటే స్కిప్ చేయండి. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత అవన్నీ ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో లెఫ్ట్ ఓవర్ రైస్ గానీ, లేదంటే ఫ్రెష్‌గా వండుకున్న రైస్ గానీ వేసుకొని, ఈ విధంగా కలుపుకుంటే స్వీట్ కార్న్ రైస్ రెడీ అవుతుందండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ కార్న్ రైస్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎప్పుడు మనం స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని తింటూ ఉంటాం కదా! అప్పుడప్పుడు ఇటువంటి రెసిపీస్ కూడా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ బాక్స్‌లో అయితే పెట్టేశాను. అలాగే ఆ రైసే తింటామన్నారనమాట. ఇంక నేను జావ అదేమి ప్రిపేర్ చేయలేదు. ఈ రైసే కొంచెం పిల్లలిద్దరికీ తినిపించేశాను. ఈరోజు వెడ్నెస్‌డే. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ వెడ్నెస్‌డే, సాటర్‌డే ఈ 2 రోజులు కూడా వైట్ యూనిఫార్మ్ ఉంటుందండి. ఫుల్ హ్యాండ్సు, ఫ్యాంటు కదా! వెళ్ళేటప్పుడు అది వైట్‌గానే ఉంటుంది గానీ, వచ్చేటప్పుడే ఏ కలర్‌లో ఉంటుందో తెలీదనమాట. అసలు చిన్న పిల్లలకి ఎందుకు ఈ వైట్ యూనిఫార్మ్ పెడతారా అని ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తూ ఉంటదండి నాకు. ఇప్పుడు ఇక్కడ వర్షాలవి పడుతున్నాయి కదా! ఇంకా ప్యాంట్ మొత్తం మట్టి చేసేసుకొని అట్లా వస్తున్నారనమాట. అవి యూనిఫార్ము అంటే వీళ్ళ స్కూల్ యూనిఫార్మ్స్ ఏవి కూడా నేను వాషింగ్ మిషన్‌లో వేయనండి. ఒకవేళ వేస్తే గనక బాగా బ్రష్ కొట్టి ఓన్లీ డ్రై చేయడానికి మాత్రమే వేస్తూ ఉంటాను. వాషింగ్ మిషన్‌లో వేస్తే యూనిఫార్మ్‌లు అస్సలు వదలవండి. అందుకనే బ్రష్ కొడుతూ ఉంటాననమాట. ఇంకా ఈ వైట్ యూనిఫార్మ్ ఉతకడానికైతే నాకు ఒక హాఫ్ డే పట్టేస్తుంది ఇద్దరివి క్లీన్ చేయడానికి. అంతలా మట్టి చేసుకొనొస్తారు. ఇంకిక్కడ చూసారు కదా! మార్నింగే చక్కగా ఈరోజు ఎండొచ్చింది. ఇంక వర్షం తగ్గిందేమో క్లీనింగ్ పనులు స్టార్ట్ చేసుకుందాం అని అనుకునేసరికి ఆహ్, ఇక్కడ ఉన్నట్టుండి క్లైమేట్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి. అప్పుడే ఎండొస్తుంది. ఇంకొక పక్క నుంచి మబ్బు పట్టుకొనొచ్చి ఇంక అప్పటికప్పుడు వర్షం పడుతుందనమాట. అలా ఉంటుంది. మార్నింగ్ టైమ్‌లో బానే ఎండొచ్చింది గానీ, కొంతసేపటికే మళ్ళీ వర్షమయితే స్టార్ట్ అయింది. ఇంకిక్కడ ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 3, 4 డేస్ నుంచి మార్నింగ్ టైమ్‌లో స్మూతీనే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇది మనకి చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. అంటే కడుపు నిండినట్టు ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా ఉంటుంది. పిల్లలకి బాక్స్‌లోకి ఏదో ఒక రైస్ ఐటెమ్ ప్రిపేర్ చేసి మేమైతే ఎక్కువగా ఈ స్మూతీనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. నా దగ్గర అవైలబుల్ ఉన్న నట్స్ అన్నీ కూడా ముందు రోజు నైటే వాటర్‌లో నానబెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని 1 లేదా 2 బనానాస్ ఇద్దరికి కాబట్టి నేను 2 బనానాస్ వేస్తాను. ఇంక అందులో స్వీట్‌నెస్ కోసం కొంచెం హనీ అలాగే పాలు కూడా మిక్స్ చేసి స్మూత్‌గా బ్లెండ్ చేసుకుంటే చాలా చాలా హెల్తీ అలాగే చాలా ఫిల్లింగ్‌గా ఉండే డ్రై నట్ స్మూతీ అయితే రెడీ అవుతుంది. ఇంకా మా హస్బెండ్‌కైతే స్మూతీ ప్రిపేర్ చేసి ఇచ్చేసి, బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. లంచ్ కూడా మార్నింగ్ టైమ్‌లోనే ప్రిపేర్ చేసేస్తాను కదా! ఒక పక్కన అయితే రైస్ పెట్టేసాను కుక్కర్‌లో. ఇంకొక పక్కన కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు చాలా సింపుల్‌గా రొయ్యలు అంటే ఎండు రొయ్యలు టమాటా వేసి ఇగురు పెడుతున్నాను. ఎండు రొయ్యలు, ఎండు చేపలు మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే పెళ్ళికి ముందు అసలు తినేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత అత్తయ్య గారి ఇంట్లో ఎక్కువగా
వండుతూ ఉండేవారనమాట. మా మావయ్య గారికి ఇష్టం. ఈ ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇవన్నీ ఎక్కువగా వండించుకుంటూ ఉండేవారు. కూరగాయలేమైనా వండితే అందులో కంపల్సరీ ఎండు రొయ్యలు కానీ, ఎండు చేపలు కానీ ఇట్లా వేయమనేవారనమాట. వంకాయ గానీ, బీరకాయ ఇటువంటి కర్రీసు అసలు ఈ ఎండు రొయ్యలు, ఎండు చేపలు లేకుండా తినేవారు కాదండి మావయ్య గారు. అట్లా నాకు కూడా అలవాటయిపోయిందనమాట అత్తయ్య గారి ఇంటికొచ్చిన తర్వాత. మేము కూడా ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఒక్కొక్కసారి తీసుకొస్తూ ఉంటాను. లాస్ట్ టైమ్ నేనొచ్చినప్పుడు తీసుకొచ్చానండి. ఎండు రొయ్యలు, ఎండు మెత్తలు ఇవన్నీ తీసుకొచ్చాననమాట. ఒక్కొక్కసారి కూరగాయల్లో వాటిలో వేస్తూ ఉంటాను. ఇంకా ఇంట్లో ఏం కూరగాయలు లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా టమాటో వేసి ఎండు రొయ్యలు కానీ, ఎండు మెత్తలు గానీ ఇగురు పెడుతూ ఉంటాననమాట. ఇంకా చాలా సింపుల్‌గా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఈరోజు నేను కిచెన్ క్లీనింగ్ అయితే మొదలుపెడుతున్నానండి. నేనొచ్చిన దగ్గర నుంచి అసలు కిచెన్ ఎలా పడితే అలా ఉందనమాట. ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక్కొక్క షెల్ఫ్ ఒక్కొక్క రోజు క్లీన్ చేస్తున్నాను. ఇదైతే నిన్న క్లీన్ చేశాననమాట. ఇదంతా తీసి దులిపేసి ఆహ్, నీట్‌గా అయితే సర్దుకున్నాను. ఇంక ఈరోజు ఈ కింద షెల్ఫ్‌లన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంక నేనొచ్చిన దగ్గర నుంచి వర్షాలే పడుతున్నాయి కదండీ! ఒక్కరోజైనా సరే ఎండొస్తే ఇంకా ఈ కిచెన్‌లో ఉండే డబ్బాలన్నీ కూడా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఎండలో పెడదామని అనుకుంటున్నాను గానీ వర్షాలైతే ఆగట్లేదనమాట. ఇంకా ఇలా అయితే పనవ్వదు అని ఇంకొక్కొక్క రోజు ఒక్కొక్క షెల్ఫ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. డబ్బాలన్నీ ఎండలో పెట్టడానికి కూడా ఉండట్లేదు. ఒక కాటన్ క్లాత్‌తో క్లీన్ చేసిన డబ్బాలన్నీ కూడా తుడిచేసుకొని ఫ్యాన్ గాల్లో అవి పెట్టేసుకుంటున్నాను. ఇంకా శ్రావణ మాసం కూడా దగ్గరలోకొచ్చేసింది కదండీ! శ్రావణ మాసం అంటే ఫస్ట్ శ్రావణ శుక్రవారం వచ్చే లోపే ఇంట్లో పనులన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఈ కిచెన్‌ను క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి నాకు. మిగిలిన రూమ్స్ అన్నీ కూడా కొంచెం నీట్‌గానే ఉంటాయి. కిచెన్ డీప్ క్లీన్ చేసుకోవడానికే నాకు ఎక్కువ టైం పడుతుందనమాట. పనంతా ఒక్క రోజులోనే కంప్లీట్ చేసేసుకోవాలి అనుకున్నా కూడా అవ్వదండి నాకు. ఎందుకంటే పిల్లలు ఆఫ్టర్‌నూన్ టైంలోనే స్కూల్ నుంచి వచ్చేస్తారు కాబట్టి, ఇంకా రోజు కొంత కొంత పనైతే చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఈరోజు కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకిక్కడ చూసారు కదండీ! మార్నింగ్ బానే ఎండొచ్చింది కానీ, తర్వాత కొంతసేపటికి మళ్ళీ క్లైమేట్ ఉన్నట్టుండి చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఇలాగే ఉంటుందండి. అప్పుడే ఎండుంటుంది. మళ్ళీ ఏదో ఒక వైపు నుంచి మబ్బు పట్టుకొచ్చి ఫుల్ వర్షం పడుతుందనమాట. ఇంక వర్షం స్టార్ట్ అయింది అంటే ఈవినింగ్ వరకు కూడా ఆగట్లేదు. అలా ఉంటుంది. ఇక్కడ నేను స్మూతీ తాగుతున్నాను. లాస్ట్ వీడియోలో గోరింటాకు పెట్టుకున్నాను కదండీ! చాలామంది ఎలా పండింది చూపించండి తప్పకుండా లక్ష్మి గారు అన్నారు. చూసారు కదా! పెట్టుకున్నందుకు ఏదో అలా పండిందిలెండి పర్వాలేదు. నేను వాటర్ అవి యాడ్ చేశాను కదా! దానివల్ల ఏమో కొంచెం కలర్ మంచిగానే వచ్చింది. నాకైతే కొంచెం ఎలాగైనా వచ్చింది కానీ పిల్లలకైతే అస్సలు పండలేదండి. వాళ్ళు వెంటనే తీసేస్తారు కదా! పిల్లలు మనం ఉంచుకున్నంత సేపు ఉంచుకోరు కదా! వాళ్ళైతే వెంటనే తీసేశారు. సాత్విక్ ఇద్దరికీ కొంచెం లైట్‌గా వచ్చిందనమాట. మళ్ళీ ఒక రోజున తెప్పించుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ విధంగా పేపర్స్‌లో వేసుకుంటున్నాను. ఈ బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేసుకొని చాలా రోజులయిందండి. వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా! అవన్నీ ఎందుకో జిడ్డు పట్టేసినట్టు అట్లా అయిపోయాయన్నమాట. అందుకని ఈ డబ్బాలన్నీ కూడా ఈ విధంగా ఖాళీ చేసేసి క్లీన్ చేసుకుంటున్నాను. కొంతమంది అంటూ ఉంటారండి, మీరు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయకండి. స్పైసెస్ అవి వేసుకోవడానికి గ్లాస్ బాటిల్స్ యూజ్ చేయండి అని చెప్తూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా తీసి పడేసి అన్నీ కూడా గ్లాస్ కంటైనర్స్ పెట్టుకోవాలి అని. అయితే మాకు ట్రాన్స్‌ఫర్‌లు అవుతూ ఉంటాయి కదండీ! ఆ టైంలో గ్లాస్ ఐటెమ్స్ ఏవుంటాయో అన్నీ కూడా పగిలిపోతాయండి. ఎంత జాగ్రత్తగా మనం ప్యాక్ చేసినా సరే, దాని పైన గ్లాస్ ఐటెమ్స్ అని రాసినా సరే, లోపలన్నీ కూడా పగిలిపోయే ఉంటాయి. ఎందుకంటే ప్యాకర్స్, మూవర్స్‌కి ఎక్కువగా ఇస్తూ ఉంటాం కదండీ! ఇంక వాళ్ళు ఐటెమ్స్ అన్నీ కూడా మనం తీసుకెళ్ళినంత జాగ్రత్తగా అయితే తీసుకువెళ్లరు కదండీ! ఎలా పడితే అలా పడేస్తూ ఉంటారు కదా! గ్లాస్ ఐటెమ్స్ అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. నాకు గ్లాస్ ఐటెమ్స్, గ్లాస్ కంటైనర్స్ అంటే చాలా ఇష్టమండి. ఒక్కొక్కసారి మార్కెట్‌కవి వెళ్ళినప్పుడు నాకు నచ్చితే గనక గ్లాసులు గానీ, గాజు గ్లాసులు గానీ, ఇటువంటి బౌల్స్ సెట్ అవన్నీ కూడా కొనుక్కొస్తూ ఉంటానండి ఇష్టంతో. బట్ ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు మాత్రం ఇవన్నీ కంపల్సరీ పగిలిపోతాయన్నమాట. ఈ ట్రాన్స్‌ఫర్‌లవి లేకుండా ఒకే చోట పర్మనెంట్‌గా ఉంటాము అని అనుకుంటే గనక అప్పుడు గ్లాస్ కంటైనర్స్ గానీ, లేదంటే స్టీల్ కంటైనర్స్ గానీ తీసుకుంటే బెటర్ కదండీ! అయినా మన ఆడవాళ్ళకి ప్లాస్టిక్ డబ్బాలంటే ఇష్టం కదండీ! మనం వీటిని కిచెన్‌లోకి తీసుకురాకూడదు అనుకున్నా సరే, ఎలాగోలా మన కిచెన్‌లోకైతే వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత బయట ఎండ లేదు కదండీ! ఒక కాటన్ క్లాత్‌తో మంచిగా తుడిచేశాను. తుడిచిన తర్వాత ఇంకా ఫ్యాన్ వేసి కొంతసేపు ఫ్యాన్ గాలి కింద అయితే పెడుతున్నానండి. ఎండలో ఆరితే బావుంటాయి. బట్ ఇంకా ఎండ వచ్చేలాగా లేదు కదా!
ఇంకా ఎండ కోసం చూస్తే శ్రావణ మాసం వచ్చేసేలాగా ఉంది. అందుకని ఇంకా ఏదేమైనా సరే ఈరోజు క్లీన్ చేయాలి అని అనుకున్నాను. చేసేసాను. ఇంక ఈ బాటిల్స్ అన్నీ మంచిగా ఆరిపోయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా మళ్ళీ ఇందులో వేసేస్తున్నాను. నిన్న పై షెల్ఫ్‌లో ఉన్నవన్నీ కూడా ఆ డబ్బాలన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నానండి. ఇంక ఈరోజు ఈ కింద షెల్ఫ్‌లో ఉన్నవన్నీ కూడా తీసి క్లీన్ చేసుకొని ఈ విధంగా ఎక్కడివక్కడ సర్దేసుకున్నాను. నాకు ఈ కిచెన్ క్లీనింగే పెద్ద పనండి. ఈ కిచెన్ క్లీన్ అయిపోతే నాకు సరిపోతుందనమాట. ఇంకా రూమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నీట్‌గానే ఉంటాయి. జస్ట్ దులుపుతే సరిపోతుందండి. దులపడానికి కూడా పెద్దగా ఏమి ఉండదులెండి. ఎందుకంటే ఆహ్, రోడ్డు పక్కన ఉండదు కదా హౌసు. విల్లా లోపలికే ఉంటుంది కాబట్టి పెద్దగా డస్ట్ కూడా ఏమి పట్టదు. జస్ట్ అట్లా దులుపుకుంటే సరిపోతుంది. ఇంకా బట్టల షెల్ఫ్‌లు అవన్నీ కూడా నీట్‌గా సర్దుకోవాలి. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కిచెన్‌లో ఫ్రిడ్జ్ ఒకటి నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈ షెల్ఫ్‌లన్నీ కూడా నిన్న ఇవన్నీ కూడా నీట్‌గా సర్దేసుకున్నాను. ఇంకా ఈరోజైతే ఇవన్నీ కూడా నీట్‌గా సర్దుకున్నాననమాట. ఇంకా రేపు ఆహ్, ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఆలూ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. వాళ్ళు ఎండు రొయ్యల కూర తినరు. స్మెల్ అవి ఇష్టం ఉండదనమాట. మా సాహితమ్మ కొంచెం తింటుంది గానీ, మా సాత్విక్ అయితే అస్సలు తినడు. అందుకని వాళ్ళ కోసం బంగాళదుంప ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యూట్యూబ్‌లో ఇప్పుడిప్పుడు చాలా అప్‌డేట్స్ అయితే వస్తున్నాయండి. చాలా చేంజెస్ కూడా చేస్తున్నారనమాట. యూట్యూబ్‌లో ఓన్ కంటెంట్ పెట్టే ఛానెల్స్ మాత్రమే ఉంటున్నాయి. వాళ్ళ కంటెంట్ అంటే వేరే వాళ్ళ కంటెంట్, సాంగ్స్ అవి యూజ్ చేస్తూ పెడతారు కదండీ! అటువంటి ఛానెల్స్ చాలా ఛానెల్స్ అయితే తీసేస్తున్నారు. అదే విధంగా ఆహ్, ఓన్ కంటెంట్ పెట్టుకునే కొత్త క్రియేటర్స్‌ని అందరిని కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తుందనమాట యూట్యూబ్ అయితే. ఇప్పుడు కొత్తగా మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. మీరు నా వీడియో చూస్తున్నప్పుడు మీరు లైక్ చేస్తే గనక కింద హైప్ అని వస్తుందండి. ఆ హైప్ నొక్కితే గనక నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందనమాట. మీలో ఎవరికైనా ఆ హైప్ అనేది కనిపించిందా? ఎవరైనా హైప్ చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి కింద హైప్ అని వస్తే గనక తప్పకుండా ఆ హైప్ బటన్ కూడా నొక్కండి. అలా హైప్ చేయటం వల్ల ఎక్కువ మంది అంటే మన వీడియో చూసిన ప్రతి వాళ్ళు వీడియోని హైప్ చేయటం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుందనమాట. హైప్ చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీకు కింద హైప్ అని కనిపిస్తే గనక హైప్ దగ్గర క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనాలు చేసేసి హోమ్ వర్క్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ 5:00కి వాళ్ళిద్దరూ ట్యూషన్‌కైతే వెళ్ళిపోతున్నారు. ఇంకిక్కడ మళ్ళీ ఇప్పుడు క్లైమేట్ అయితే కొంచెం చేంజ్ అయింది. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వర్షం పడింది కదండీ! మళ్ళీ ఇప్పుడు అంటే ఈవినింగ్ టైమ్‌లో కొంచెం ఎండొస్తుందనమాట. మళ్ళీ ఇంకొక పక్క నుంచి మేఘం పట్టుకొస్తుంది. మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది. అలా ఉంటుందనమాట ఇక్కడ క్లైమేట్ అయితే. ఇంక నేను లాస్ట్ పెట్టిన వీడియో కింద చాలామంది కామెంట్స్ పెట్టారండి. మాకైతే అంటే ఆంధ్రాలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి లక్ష్మి గారు. మీకు వర్షాలు పడుతున్నాయి ఎంజాయ్ చేయండి క్లైమేట్‌ని అని. అవునండి. నేను ఎవరికి ఫోను చేసినా సరే ఆంధ్రాలో ఫస్ట్ ఇదే చెప్తున్నారనమాట. ఇక్కడ విపరీతమైన ఉక్కపోత, ఎండ ఉంది. సమ్మర్‌లో కూడా ఇంత ఎండలు లేవు. ఇప్పుడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి ఆషాఢ మాసంలో అని చెప్తున్నారు. ఇంకిక్కడైతే క్లైమేట్ రివర్స్‌లో ఉందండి. వర్షాలైతే పడుతున్నాయి ఇక్కడ. ఇంకా పిల్లలు ట్యూషన్‌కి వెళ్ళిన తర్వాత గదులన్నీ కూడా నీట్‌గా తుడిచి మాప్ పెట్టేసాను. ఇంకా డాబా పైకొచ్చి కొంతసేపు వాకింగ్ చేస్తున్నానండి. ఈవినింగ్ టైమ్‌లో కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాక్ చేస్తున్నాననమాట. ఎందుకంటే మార్నింగ్ టైమ్‌లో వెళ్ళటం కుదరట్లేదు కదా వాకింగ్‌కి. అందుకని ఈవినింగ్ టైమ్‌లో అయితే వాక్ చేస్తున్నాను. మా ఇంటి బ్యాక్ సైడు ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అండి. అంటే ఖాళీ స్థలం అనమాట. ఈ వర్షాలు ఎక్కువగా పడటం వల్ల ఇదొక చిన్నపాటి చెరువులాగా అయిపోయిందండి. వాటర్ అట్లా ఉండిపోతుంది. నిలిచిపోయాయి. ఆ వాటర్ అలా ఉండిపోవడం వల్ల దోమలు ఎక్కువగా వస్తున్నాయండి. అసలిక్కడ ఈగలు కానీ, దోమలు కానీ ఉండేవి కాదు. ఇప్పుడు ఈ వర్షాలకి ఈగలు, దోమలు కూడా వస్తున్నాయి. ఇంకా పిల్లలకి దోమలవి కుట్టకుండా జాగ్రత్త పడుతున్నానండి. ఈ వర్షాలకి కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్స్ వ్యాధులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా! అది కూడా భయమనమాట. ఇంతలా వర్షాలు పడుతుంటే దోమలవి ఇంట్లోకి రాకుండా కొన్ని జాగ్రత్తలయితే తీసుకుంటున్నాను. ఇంకిప్పుడైతే మళ్ళీ ఫుల్లుగా మేఘం పట్టేసిందండి. వర్షం పడేలాగా ఉంది. నేనిక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేసుకున్న తర్వాత కిందకైతే వెళ్ళిపోయాను. నేను కిందకి వెళ్ళేసరికి అర్జున్ వచ్చారండి. వర్షం పడేలాగా ఉంది కదా! అందుకని కొంచెం ఎర్లీగా వచ్చారనమాట. చికెన్ తెచ్చుకున్నారు. చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయమన్నారు. బయట చల్లగా ఉంది గదా! అందుకని. ఇంకిక్కడైతే నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. వాకింగ్ చేసుకొచ్చిన తర్వాత ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. చికెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి ఇంకా స్పైసెస్ అన్నీ కూడా పట్టించి పెట్టుకుంటున్నాను. అంటే ఉప్పు, కారం
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టించి పక్కన పెట్టుకుంటున్నాను. నేను చికెన్ దమ్ బిర్యానీ చాలా తక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఎక్కువగా చికెన్ పులావే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కుక్కర్‌లో పెట్టేస్తూ ఉంటాననమాట. నాకెందుకో అదే ఎక్కువ టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ దమ్ బిర్యానీ కంటే కూడా. బట్ అర్జున్‌కి చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టం. ఆయన కోసం అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తాను. ఇంకిక్కడ నా స్టైల్‌లో చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి. అంత క్లియర్‌గా చూపించడానికయితే అవ్వట్లేదు. ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఇంకా డిన్నర్ టైమ్ అయిపోయిందనమాట. అందుకని కొంచెం ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఒక గిన్నెలో దమ్ పెట్టుకోవడం కోసం ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలా అంతా కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ వేసి మగ్గించుకుంటున్నానండి. ఇంకిక్కడ వేరొక గిన్నెలో అందులో కూడా కొంచెం ఆయిల్ వేసి స్పైసెస్ వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒక్కసారి నేను బాయిల్ చేసేస్తున్నానండి. ఒక్క పొంగొచ్చే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన స్పైసెస్ అన్నీ వేసి మగ్గించి పెట్టుకున్నాం కదండీ! ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ చికెన్ అందులో వేసేస్తున్నాననమాట. ఇప్పుడు ఈ వాటర్‌లో నేను ముందుగా క్లీన్ చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటాను. ఈ విధంగా మనం చికెన్ ఉడికించిన వాటర్‌లో బాస్మతి రైస్ ఉడికించి అంటే హాఫ్ కుక్ అయ్యే వరకు ఉడికించి మళ్ళీ అందులో వేస్తాననమాట. అంటే దమ్ పెడతాను. ఈ విధంగా మనం చికెన్ స్టాక్‌లో ఉడికించటం వల్ల రైస్‌ని మంచి ఫ్లేవర్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే గనక ట్రై చేయండి. మీకు ఈ టేస్ట్ బా నచ్చుతుంది. నార్మల్‌గా చాలామంది వాటర్‌లో హోల్ గరం మసాలా, ఆయిల్, బాస్మతి రైస్ వేసి ఉడికించి అంటే హాఫ్ కుక్ చేసుకున్న తర్వాత దమ్ పెడుతూ ఉంటారు కదండీ! అలాగా అంటే అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆ విధంగా కూడా ప్రిపేర్ చేస్తాను. బట్ ఇదొక పద్ధతనమాట. ఇలా అయితే మనకి ఆ రైస్‌కి ఫ్లేవర్ అయ్యి అంటే ఆ చికెన్ ఫ్లేవర్ అంతా కూడా మంచిగా పడుతుంది. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూసారు కదా! నేను చికెన్ తీసేసిన తర్వాత ఇదే వాటర్‌లో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. ఈ బాస్మతి రైస్ ఒక 60% కుక్ అయిన తర్వాత ఆ కర్రీలో అయితే వేసేస్తాను. ఈ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే, చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది. ఒక్కొక్కసారి దమ్ బిర్యానీలో చికెన్ పీసెస్ గట్టిగా ఉన్నట్టు, చప్పగా ఉన్నట్టు అనిపిస్తాయి కదండీ! ఈ విధంగా మనం ఒక హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటే చికెన్ కూడా మెత్తగా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది. స్పైసెస్ అన్నీ కూడా బాగా పడతాయి. అదే విధంగా ఆ రైస్‌కి కూడా మంచిగా ఫ్లేవర్ ఉంటుందనమాట. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా అంటే రుచికి సరిపడా ఉప్పు, కారం, బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. హోల్ బిర్యానీకి సరిపడా మసాలా అంతా కూడా ఇప్పుడు మనం వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని, అవసరమైతే కొంచెం వాటర్ వేసి లైట్ గ్రేవీ వచ్చేలాగా చేసుకోండి. ఎక్కువ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్‌ని ఒక 70, 80% కుక్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీలో అయితే వేసేసుకోవాలి. నేనిక్కడ కొంచెం కర్రీ పక్కకు తీసి పెట్టానండి. ఈ విధంగా రైస్ ఒక హాఫ్ లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కర్రీ వేసేసి మళ్ళీ దానిపైన రైస్ వేశాననమాట. ఈ విధంగా వేసుకుంటే మనకి ఆ మసాలా అంతా కూడా రైస్ మొత్తం ఈవెన్‌గా పడుతుంది. ఈ దమ్ బిర్యానీకి ఎప్పుడైనా సరే మనం తీసుకునే బాస్మతి రైస్ కూడా మంచి క్వాలిటీ ఫ్లేవర్ ఉన్న రైస్ తీసుకోవాలండి. అప్పుడే మనకి ఈ అంటే దమ్ బిర్యానీ టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. ఇంకా రైస్ మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర, పుదీనా అలాగే నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. అది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు అవైలబుల్ ఉంటే గనక, ఇష్టమైతే గనక యాడ్ చేసుకోండి. లేదంటే అవసరం లేదు. ఇంకా పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టేసాను. పైన ఏదైనా బరువు పెట్టేసి మంట చాలా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. ఇక్కడ నేను పెరుగు చట్నీ కోసం ఆనియన్స్ ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. పెరుగు చట్నీకి ఎప్పుడైనా సరే కమ్మటి పెరుగయితేనే బావుంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన పుల్లటి పెరుగులు అవి కాకుండా ఫ్రెష్‌గా తోడు పెట్టుకున్న పెరుగుతో మనం పెరుగు చట్నీ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇక్కడ మా సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఆకలి వేసేస్తుందండి. కిచెన్‌లోకొస్తూ ఉన్నారనమాట. అయిందా? అయిందా? అని. మార్నింగ్ ఎర్లీగా నిద్రలేస్తారు కదండీ! అందుకని నేను 7, 7:30 ఆ టైంకే వాళ్ళకి భోజనం పెట్టేస్తాను. ఇంకా 8, 8:30 ఆ టైం కల్లా నిద్రపోతారనమాట. వాళ్ళ టైమింగ్స్ అలా ఉంటాయి. మళ్ళీ మార్నింగ్ చాలా ఎర్లీగా 6, 6:30 ఆ టైంకే నిద్రలేస్తారు కదండీ! అందుకని ఇంకా నైట్ డిన్నర్ త్వరగా పెట్టేసి పడుకోబెట్టేస్తాను. ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది. టైం 8 దాటేసిందండి. అది రెడీ అయ్యేలోపు వాళ్ళు స్నాక్స్ అవి తింటూ ఉన్నారు.
ఇంకిప్పుడు నిద్రపోయే టైం కూడా కదండీ! ఒక పక్కన నిద్ర కూడా వచ్చేస్తూ ఉంటుంది. నేను ఒక 10, 15 మినిట్స్‌లో వాళ్ళకి డిన్నర్ పెట్టకపోతే నిద్రపోతారు కూడా. సాహితీ, సాత్విక్ కోసం నైట్ డిన్నర్ నేను చాలా ఎర్లీగానే ప్రిపేర్ చేసేస్తూ ఉంటానండి. ఈరోజే కొంచెం లేట్ అయింది. ఇంకిక్కడ బిర్యానీ రెడీ అయ్యేలోపు నేను ఈ కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఈ గిన్నెలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టేసానండి. ఇంకా అందరం కూర్చొని ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తాము. దమ్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చాలా వచ్చిందనమాట. ఈ ప్రాసెస్‌లో మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. సో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు, క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని తింటే బావుంటుంది కదండీ! ఇంక మేమందరం కూర్చొని ఇక్కడ దమ్ బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.